మీరు ఎప్పుడెక్కడ మాట్లాడినా కానీ ఆలోచన మారాలి, ఆలోచన మారాలి అని. ఆలోచన మారితే ఏమవుతుంది? ఆలోచన ఎలా మారుతుంది మనిషికి? ఆలోచన మారుతుందండి. ఇప్పుడు ఎవరికో ఒక డబ్బు కావాలనుకుందాం. ఫైనాన్షియల్‌గా కావాలనుకుందాం. ఫైనాన్షియల్‌గా కావాలి అనుకున్నప్పుడు ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి అరే! మనం ఏమన్నా ధనవంతులమారా? మనం చాలా బీదోళ్ళం కదరా! మనమేం వాళ్ళలాగా కష్టపడితేనే మన జీవితం అని కొన్ని మనకు తెలియనటువంటి మనకు పిచ్చి పిచ్చి నమ్మకాలను, పిచ్చి పిచ్చి భావాలను మనలో ఏర్పరిచారు పూర్వీకులు. అంటే కీడెంచి మేలెంచు అన్న పద్ధతుల్లో మనకు మాట్లాడడం జరిగింది నిత్య జీవితంలో. అదే ఇప్పుడు స్కూళ్ళల్లో ఎన్ఎల్పి ట్రైనింగ్ అని ఇస్తున్నారు. అంటే ఏంటి, మీలో స్వామి వివేకానంద కూడా అన్నాడు, బయట ఎక్కడ లేదు శక్తి, నీలోనే ఉంది. అంటే ఆ శక్తి ఎలా ఉంది? ఆలోచన ద్వారా ఉంది. ఆలోచన ఎలాగా బయటికి వస్తుంది? ఆలోచన అంటే ఎట్లా? 2 నెలల నుంచి మనకు వర్షాలు పడలేదు, ఇప్పుడు వర్షాలు పడ్డాయి. వర్షం పడగానే ఇవాళ ఒక ఆమె నాతో వాకింగ్ చేస్తూ అంది, భూమిలో ఏ విత్తనం ఎప్పుడు వేసినది కూడా ఇప్పుడు వానలు పడంగానే పైకి వస్తాయమ్మా. భూమిలో పడ్డ విత్తనం వాన పడంగానే ఎందుకు పైకి వచ్చింది? అంటే మన మేధస్సులో కూడా ఏ ఆలోచన ఉందో ఆ ఆలోచననే బయటికి వస్తుంది. అంటే ఏంది, మన కర్మలో కానీ మనం అనుభవిస్తున్నది కానీ అనుభవించబోతున్నది కానీ ఎక్కడి నుంచి వచ్చింది? మన ఆలోచన నుంచే వచ్చింది. అదే రహస్యం. అయితే మనము కృతజ్ఞత చెప్పుకోవాలి అంటారు. అలా కృతజ్ఞతా భావం వల్ల మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి? మనం వేటి పట్ల కృతజ్ఞతగా ఉండాలి? రోజు మన జీవితంలో దేనికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలి. మనము ఎవరికో ఎక్కడో హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ అంటాం సింపుల్గా. కానీ నిజంగా మన జీవితంలో మనకి సహాయపడుతున్న వాళ్ళు, సహకరిస్తున్న ఈ ప్రకృతి పట్ల, మన దైవం పట్ల, మన దేశం పట్ల మనకు ఉన్నటువంటి, ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే మనకి ఆర్మీ జవాన్లు అక్కడ రక్షణ కాకపోతే ఎవరికి దేశం ఉండదు. అట్లాంటి వీళ్ళందరి పట్ల మనం ఎట్లా కృతజ్ఞత భావంతో ఉండాలి? నేను మీ అంత గొప్పదాన్ని కానీ చాలా అతి సామాన్యమైన మనుషులతో తిరిగాను కాబట్టి నిత్య జీవితంలో అతి సామాన్యమైన మనుషులకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలి? కృతజ్ఞత చెప్పుకునే రోజే మొన్న వచ్చినటువంటి గురు పూర్ణిమ. గురువు అంటే ఏంది? ఏదో ఒకటి సహాయం చేయడం కానీ, మనలో ఏదైనా బలహీనత ఉంటే కానీ, మనలో ఏదైనా స్పెషలైజేషన్ ఉంటే కానీ దాన్ని ఆయన ఇలా తీసుకురావాలని మనకు ఒక శిక్షణ ఇచ్చి మనకు చెప్పినటువంటి వ్యక్తి. అలాగే నిత్య జీవితంలో మనం ఒక కార్పెంటర్ అనుకుందాం, మనం ఒక గోల్డ్ స్మిత్ అనుకుందాము, మనం ఒక ఉద్యోగస్తులం అనుకుందాం, ఒక గృహిణి అనుకుందాం, భార్యాభర్తలు అనుకుందాం, మనకు కొంతమంది పిల్లలు ఉన్నారనుకుందాం. అంటే ఒక సంసారంలో మనం ఇవాళ ఇంత ఎత్తుకు ఎదగడానికి మన అన్నదమ్ములు, చుట్టాలు, అమ్మ నాన్న, పూర్వీకుల జీన్స్తో పుట్టాము, వాళ్లకు కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈ శరీరం మనకి ఇవాళ దాకా 30-40 ఏళ్ళ దాకా వచ్చింది. వాళ్ళ దానిలో ఉండే అణువణువుకు కృతజ్ఞత చెప్పుకోవాలి. వాళ్ళ అమ్మ నాన్న కనీ పెంచి బాధ్యతలు నిర్వహించి మనకి వాళ్ళు ఇంత ఒక మార్గం చూపించినటువంటి వాడికి, మన ఇంటికి ఎక్కడి నుంచో వచ్చిన పెళ్ళాం మనకు వచ్చింది, ఆ పెళ్ళానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. మనం ఎక్కడి నుంచో ఏ ఇంటి నుంచో వచ్చినటువంటి భర్తలు మనల్ని చూసి వాళ్ళ హస్బెండ్స్ ఎంత గొప్పగా మన భార్యల్ని గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. హిందూ సాంప్రదాయం అంటేనే భార్యాభర్తలు, కుటుంబం అనేది ఎంత గొప్పది కదా. కాబట్టి టీచర్లకి, చెట్టుకి, ఈ భూమి ఉండడానికి భూమి రక్షణ ఇచ్చింది. ఫస్ట్ భూమికి కృతజ్ఞత. తర్వాత 72% నీరు, వర్షాలు సరైన టైంలో పడుతున్నాయి, దానికి కృతజ్ఞత. మన శరీరంలో వాటర్ ఉంది, కృతజ్ఞత. ఈ విశ్వం ఆకాశం ఉంది, కృతజ్ఞత. అంటే శబ్దం మనకు కరెక్ట్గా వస్తుంది అంటే శబ్దశక్తి శూన్యం నుంచే పుడుతుంది. అట్లా ఈ చుక్కలు, గాలి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, భూమి, అణువణువు, ప్రతి చెట్టు, ప్రతి ఆకుకూరలు తింటున్నాం మనం. ఏమైనా ఆకుకూరల కృతజ్ఞత చెప్పారా? భూమికి కృతజ్ఞత చెప్పారా? పడుకున్న మంచం ఉంది, మంచానికి ఒక కృతజ్ఞత చెప్పారా? ఒక్క కంచం లేకుంటే రెండో రోజు ఆ కంచం లేకుంటే అయ్యో కంచం ఎక్కడవా ఎట్లా తింటాం ఎక్కడ అనుకుంటున్నాం. వేడివేడి అన్నం వడ్డించుకోవడానికి ఒక చెంచా కావాలి, దానికి ఎన్నడన్నా కృతజ్ఞత చెప్పుకున్నామా? రోజు వేసుకునే చెప్పులు లేకపోతే మట్టి గాజులు గుచ్చుకుంటాయి, చెప్పులు వేసుకోకుండా ఉంటాం. ఎన్నడన్నా చెప్పుల్ని కడుక్కొని దానికి కృతజ్ఞత చెప్పామా? అట్లా రోజు 100 కృతజ్ఞతలు, 1000 కృతజ్ఞతలు, లక్షల కృతజ్ఞతలు ఎన్నో చెప్పాలి. మన జీవితం మొత్తం కృతజ్ఞతతోటి కూడుకున్నది. ఎప్పుడైతే మనలో ఒక ప్రేమ, ఒక కృతజ్ఞత మనలో పెరుగుతాయి అనుకోనన్న, అప్పుడు విశ్వం స్పందించినటువంటి విశ్వమే మనం అవుతాం, మనమే విశ్వం అవుతుంది. అదే విశ్వరహస్యం. అయితే కృతజ్ఞత మనం ఇన్నిటికి చెప్పుకోవాలి, ఓకే, బాగానే ఉంది. మనము క్షమాపణ దేనికి చెప్పాలి? దేనికోసం క్షమాపణ చెప్పాలి? మనం ఇప్పుడు అంటాం సారీ చెప్పడానికి చాలా ఇగో అడ్డం వస్తుంది.
ఆ సారీ ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఆ, నేను మొన్న ఒక ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక క్యాబ్ డ్రైవర్ అంటున్నాడు, వెళ్తూ ఉన్నప్పుడు వాడి క్యాబ్లో వెళ్తున్నారు, వేరే స్కూటీ వాడు వచ్చాడు, తగిలాడు. నేను అన్నాను, నువ్వు తగలలేదు కదా, వాడు వచ్చి తగిలినా వాడు చికాకుతో ఉన్నాడు సార్, నేను ఒక శారీ పడేస్తే నేను హ్యాపీగా వెళ్తాను కదా అన్నాడు. అంటే వాళ్ళ ఆ మెచ్యూరిటీ నేను చూసి చాలా గొప్ప విషయం. అంటే ఆ మెచ్యూరిటీ నేను చూశాను. అయితే ఆ సారీ కృతజ్ఞత, సారీ అనే భావాన్ని మనం ఎక్కడ వ్యక్తపరిస్తే మన జీవితం హ్యాపీగా ఉంటుంది. చూడండి, నిత్య జీవితంలో కఫవాత పిత్తతత్వాలని మన బాడీలో మార్పు జరుగుతున్నప్పుడల్లా మనకు తెలియకుండా ఈగో అడ్డం వస్తుంది. వీళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని మనం తెలియక ఎన్నో మాటలు అంటాం. ఆ నిమిషంలో ఆ క్షణంలో మనకు కోపం వచ్చి మనకు తెలియని మాటలు తెలిసిన మాటలు ఎంతమంది మనసులో నొప్పిస్తాం, మనకు తెలియకుండా నొప్పిస్తాం. ఆ నొప్పించినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో మాటకి ఒక శక్తి ఉందని ముందు తెలుసుకోవాలి. ఈ మాటకు ఉన్నటువంటి శబ్దంతో ఒక వ్యక్తిని ప్రోత్సహించి మాట్లాడగలిగిన మాట మాట్లాడితే అతను లాస్ వచ్చినా ఇంట్లో ఏదైనా ఇబ్బందులకు వచ్చినా మీ మాటతో అతని జీవం పోసుకుంటాడు. అదే ఒక మాట వెధవరా పనికిరానివాడురా నెగిటివ్ మాట మాట్లాడామనుకో, జీవితకాలం మొత్తం నేను ఫలానా వాడితో బాధపడ్డానే ఆ నెగిటివిటీతో ఆ జీవితం అంతా బతుకుతుంది. అంటే నీలో నుంచి వచ్చిన శబ్దము పాజిటివ్గా వస్తే ఒక జీవితమే మారిపోయింది. ఏదైతే నెగిటివ్గా వచ్చిందో వాడి జీవితంలో ఎదగకుండా ఆ మాటతో అక్కడితోటే ఎండ్ అయిపోయింది కదా. కాబట్టి మన మాటలో ఒక ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ అనేది ఎలాగ ఉండాలి అని అంటే ఒక కృతజ్ఞతా భావంతో ఉండాలి. కృతజ్ఞత ఎలా తెలియచేస్తున్నారు మీరు అనే దాని మీద ఉండాలి. అంటే ఏంది, గడగడ మాట్లాడి తిట్టేస్తూ ఉంటారు. తిట్టేసినప్పుడు మీరు అంటారు, నేను అదృష్టంగా నిజంగా నా మనసులో మీద ఏ కోపం లేదని నటిస్తాం మనం. సబ్కాన్షియస్ మైండ్లో ఫీలింగ్తో సహా నీకు లేకపోతే నువ్వు అలా రియాక్ట్ కావు. మీరు ఇందాక అన్నారు, ఒక ఆటో వ్యక్తి ఇంత సారీ చెప్పాడని. మేము ఇప్పుడు వస్తున్నప్పుడు ఒక కారు గుద్దుకుంది, వాడిద్దరు కొట్టుకుంటున్నారు. నేను ఇదే మాట అన్నా, కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా సారీ చెప్పుకొని వెళ్ళిపోతే అయిపోతుంది ఒక నిమిషంలో మాట. కానీ వీడి ఈగో అడ్డం వస్తుంది, వాడి ఈగో అడ్డం వస్తుంది. ఇంకేదో డ్యామేజ్ జరిగితే ఇతని నుంచి నేను డబ్బు స్వీకరించాలని అనుకుంటాడు. అనుకున్న దాంట్లో ఇంకా ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తాడు. అంటే సెల్ఫిష్నెస్ ఏదైతే మనలో పెరుగుతూ పోతుంటుందో, ఈ మనిషి నాకు ఉపయోగపడతాడా, ఈ డబ్బు నాకు ఉపయోగపడుతుందా, ఈ రిలేషన్షిప్ నాకు ఉపయోగపడుతుందా, ఈ ఉద్యోగంలో నేను అంటే ప్రతిదీ మనం ఒక కమర్షియల్ వేలో చూసినప్పుడు మనలో ప్రేమ కృతజ్ఞత రావు కదా నాన్న. ఏదైతే మనం ఇవాళ అనుభవించగలుగుతున్నామో మాట్లాడగలుగుతున్నామో మన మాటనే, కృతజ్ఞతతో కూడుకున్న మాటనే, ప్రేమతో ఉన్న మాటనే ఇవాళ విశ్వాన్ని నడిపిస్తుంది నాన్న. కాబట్టి మన మాట తీరు మారితే, ఆలోచన మార్చుకుంటే మనం మారుతాము. మనం ఎప్పుడైనా మారుతామో మన జీవితం మారుతుంది. అదే రహస్యం.